అందరికీ ముందుగా నమస్కారం. నేను చెప్పబోయే ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణ వాక్కు. పూర్వం ఒక పట్టణంలో సతీశీల అనే ఒక గృహిణి ఉండేది. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించేది. ఇంటిని శుభ్రంగా ఊడ్చి తులసి దళాలు, పసుపు, కుంకుమ, అక్షితలతో పూజ చేసేది. పాలు, మిఠాయిలు నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించి శ్రద్ధగా స్తోత్రాలు జపించేది. లక్ష్మమ్మకు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉండేవి. భర్త సంపాదన తక్కువ. పిల్లల చదువుల కోసం డబ్బు సరిపడేది కాదు. అయినా ఆమె భక్తి మాత్రం తగ్గేది కాదు. మహాలక్ష్మి తల్లిని భక్తితో ఆరాధిస్తే సుఖ సంపదలు వస్తాయి అనే నమ్మకంతో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి పూజ తర్వాత ఆహారాన్ని పేదలకు పంచేది. ఒకరోజు ఒక వృద్ధ మహిళ భిక్ష అడుగుతూ లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏమీ లేకపోయినా లక్ష్మమ్మ తనకు మిగిలిన ఆహారం అంతా ఇచ్చేసింది. ఆ వృద్ధురాలు ఆశీర్వదించి వెళ్ళిపోయింది. కానీ రాత్రి కలలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై, అమ్మా, నీవు నన్నే భిక్షగత్తెగా భావించి అన్నం పెట్టావు. నీ భక్తి నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇకపై నీ ఇంట్లో సంపదలు ఎప్పటికీ తగ్గవు అని చెప్పింది. తర్వాత రోజు నుండి లక్ష్మమ్మ ఇంట్లో అద్భుతమైన మార్పులు జరిగాయి. భర్తకు మంచి ఉద్యోగం లభించింది. ఇంట్లో ధనం క్రమంగా పెరిగింది. పిల్లలు చదువుల్లో రాణించారు. ముఖ్యంగా కుటుంబంలో సుఖశాంతులు నెలకొన్నాయి. లక్ష్మమ్మ ఎప్పటికీ తన ఆచారం విడిచిపెట్టలేదు. ఎన్ని సంపదలు వచ్చినా ప్రతి శుక్రవారం పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయటం ఆపలేదు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించడం కేవలం ధన సంపద కోసమే మాత్రమే కాదు, మనసుకు శాంతి, కుటుంబానికి శ్రేయస్సు, ఇంటికి ఐశ్వర్యం కలగడానికి కూడా చాలా ముఖ్యమని అర్థమవుతుంది. నిజమైన భక్తి అనేది దేవుడికి పూలు సమర్పించడం మాత్రమే కాదు, పేదలకు సహాయం చేయటం, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కూడా. శుక్రవారం వ్రతం చేయటం, మహాలక్ష్మీదేవిని పూజించటం ద్వారా ఇంట్లో ఆనందం,